మీరు మ్యూజిషియన్స్, మీరు వాక్యం అయిపోయేంత వరకు ఈ సేవలోనే మీరు పని కలిగి ఉండాలి. మీరు మధ్యలో ఎటు వెళ్ళకూడదు అవకాశం ఉన్నంత వరకు. ఎందుకంటే నేను మధ్యలో ఎప్పుడూ నేను పాట పాడుతున్నది లేదు కనుక మొదటున్న ఈ ఉత్సాహమే తుద వరకు ఉండాలని కోరుకుంటున్నా. మీరెప్పుడు అందుబాటులో ఉండాలి. మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం రండి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17. మాథ్యూ చాప్టర్ 4:17 వర్డ్స్. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభువా. మీరు దిగిరండి ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ సమయంలో నీ దాసుని మరుగు చేసి మీరు కనబడండి. నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరచండి, అభిషేకించండి. మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడాలనే సాక్ష్యము నిలిచిపోవునుగాక. దేవుడే నాతో మాట్లాడాడు అనే స్పృహను, స్పష్టతను మీరు అనుగ్రహించండి. మీరు రండి ప్రభువా. అయ్యా, ఇది నీ కార్యము, నువ్వు చేయవలసిన కార్యము మాత్రమే తండ్రి. ఇది మనుషులు మాత్రము చేయదగిన కార్యము కాదు. ఇది నీ శక్తితోనే చేయదగిన కార్యము తప్ప మానవ శక్తితో చేయదగిన కార్యము కాదు. మీరు దిగివచ్చి నీ సంఘముతో, నీ ఆత్మలతో, నీ హృదయాలతో నువ్వు మాట్లాడుకోండి. మీరే కనికరించి దయపాలించండి. నీ దాసుని కనికరించి నీ దాసునిలో నుండి మీరు మాట్లాడి వెలిగించి వాడుకుని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని అభిషేకంతో నింపమని వేడుకుంటున్నాం. మీరే కనికరించి దయపాలించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ, ఏమి తెలియని దాసుని కనికరించి దయపాలించమని సకల ఆటంకంలో లయపరుస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించింది గనుక అన్నాడు. పరలోక రాజ్యమును గూర్చి నేను అక్కడి నుంచి వచ్చాను, పరలోకం నుండి, గనుక మీరందరూ పరలోకం రావాలి అని చెబుతూ పరలోక రాజ్యము సమీపించింది, మీ దగ్గరికి వచ్చేసింది, కాబట్టి మీరు అందులోనికి రావాలంటే మీరు చేయవలసిన ఒక పని ఉన్నది అని చెబుతున్నాడు. గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అందరూ మారు మనస్సు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. దేవుడే చెప్పిన మాట. భూమి మీదికి మనిషి అవతారం ఎత్తి వచ్చిన నిజదేవుడు, సృష్టికర్త చెప్పిన మాట. పరలోక రాజ్యం అయితే మీ దగ్గర దాకా వచ్చింది, మీ దగ్గరికి వచ్చేసింది, సమీపంగా వచ్చేసింది. మీరు ఆ పరలోక రాజ్యంలోనికి రావాలంటే మీరు చేయవలసిన ఒక పని, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకుండా మీరు పరలోక రాజ్యము రారు. ఇదే మాట మొట్టమొదటి సంఘమైన ఆదిమ సంఘములో 120 మంది 12 మంది శిష్యులు కలిసి ఉన్నటువంటి చోట పేతురు, మొట్టమొదటి సంఘ కాపరి పేతురు చెబుతున్నాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. మీరు మారు మనస్సు పొందండి అంటాడు. ఏమండి? పేతురు మీరు మారు మనస్సు పొందండి. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. ఏమండి? మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి అని చెబుతున్నాడు. ఏమండి? మారు మనస్సు పొందాలి, మారు మనస్సు అందరు పొందాలి, అంతట పొందాలి అంటాడు. ఎందుకు? మారు మనస్సు పొందుట చేత మన పాపములనేవి తుడిచివేయబడతాయి. దట్ ఈస్ ద రీజన్ వీ మస్ట్ రిపెంట్. ఏమండి? అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనము చూడండి. 20వ వచనం చూద్దాం. 19, 20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి అన్నాడు. ఏం చేయాలట? మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితే ఏం జరుగుతుంది? మీ పాపములు
తుడిచి వేయబడతాయి. అంతేకాదు మీరేమైపోతారంటే మీరు ఒక కొత్త మనిషి అయిపోతారు. మారు మనసు పొందితే కొత్త మనిషి అయిపోతారు. ఏమండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను సరే యేసునందుంటే, క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. ఏమండి? మారు మనసు పొందితే మనకు దేవుని యొక్క శాంతి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము అంటున్నాడు. ఏమండి? యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అంటాడు. కింద కొన్ని ప్రాచీన ప్రతులలో పుట్నోట్లో కలిగి ఉన్నామంటాడు. మారు మనసు పొందుట చేత ఈ ప్రయోజనం మనకు కలుగుతుంది. మన పాపాలు క్షమించబడతాయి, మనం క్రొత్త వ్యక్తి అయిపోతాము, దేవుని సమాధానము మనకు కలుగుతుంది. కాబట్టి మనము మారు మనసు పొందాలి. ప్రభు చెప్పాడు, మొట్టమొదటి ఆయన ప్రకటనలోనే చెబుతున్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి. ఈ వార్త భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలియాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. దేవునితో మనకు సమాధానం లేదు, మన పాపములు మనల్ని వెంటాడుతున్నాయి. ఏమండి? మనం పాత వ్యక్తులుగా బ్రతుకుతున్నాం. ఇదంతా పోవాలంటే మనము మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ఎందుకంటే ఆదాము హవ్వల చేత వచ్చినటువంటి పాపము మనకు దేవునికి మధ్యలో అడ్డుగోడగా నిలిచింది. అడ్డుగోడగా ఉన్నది మన పాపము, మన శాపము. గనుక మనము మారు మనసు పొందడం అత్యవసరము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. యెషయా 59 1, 2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, అడ్డముగా ఉన్నాయి పాపాలు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను అంటున్నా. గనుక దేవుని ముఖం మనకు తేటగా కనబడాలంటే అడ్డుగా ఉన్నటువంటి ఈ గోడను తొలగించుకోవాలి. అడ్డముగా ఉన్నటువంటి ఈ దోషములను, ఈ పాపములను మనము తొలగించుకోవాలి. మరి ఎలా పోతాయి అండి ఈ పాపములు? ఏమండి అంటే యేసు రక్తము అందుకే ఇవ్వబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రపరచును అన్నాడు కదా. అందుకే యేసు రక్తమును ఆశ్రయించాలన్నమాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము ఏమండి 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. మనిషిని పవిత్రముగా చేసేది ఏది లేదు ఈ లోకంలో. మనిషిని పవిత్రపరిచేది ఏది లేదండి. పరిశుద్ధమైనదే పరిశుద్ధపరుస్తుంది, పవిత్రమైనదే పవిత్రపరుస్తుంది. ఈ విశ్వములోకెల్లా పవిత్రుడు దేవుడు. ఈ విశ్వంలోకెల్లా మానవ జాతి కొరకు సమర్పించబడింది, బలి అయ్యింది, అర్పించబడింది నజరేయుడైన యేసు. ఆయన రక్తాన్ని కార్చాడు, సిలువలో బలి అయ్యాడు. గనక ఆ రక్తము మాత్రమే మనిషిని పవిత్రపరచగలుగుతుంది, ఇంకేది పరచజాలదు. ఎందుకంటే యేసు రక్తము పవిత్రమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైనది. గనుక అది ఎవరి జీవితంలోనికైతే వస్తుందో, ఎవరి మీదకైతే వస్తుందో అది పవిత్రమవుతుంది. గనుక యేసు తన రక్తాన్ని అందుకే తీసుకొచ్చి ఇచ్చాడు పరలోకం నుండి. నేను పరలోకం నుంచి వచ్చిన ఆహారం అన్నాడు, నేను పైనుండి వచ్చినటువంటి వాడని అన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్తం మాత్రమే పవిత్రమైంది. ఈ లోకంలో ఏది కూడా పవిత్రమైంది లేదు, అంత అపవిత్రమే, అంత పాపమే. యేసు రక్తము పరిశుద్ధతను, పవిత్రతను ఆరంభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పవిత్రత మనకు కావాలి, ఆ పరిశుద్ధత మనకు కావాలి. అది దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. ఈయననే నిజ దేవుడు, ఈయననే సత్యదేవుడు, ఈయననే అసలైనటువంటి దేవుడు. పరిశుద్ధతను గూర్చి చెప్పువాడు, పరిశుద్ధతను ఇచ్చువాడు యేసు తప్ప ఇంకొకరు లేరు ఈ విశ్వంలో, ఈ లోకములో. ఏ గ్రామంలో లేరు వాళ్ళు, ఏ దేశంలో లేరు.
ఇది పరలోకము నుండి వచ్చినటువంటి దైవ రక్తము, అమూల్యమైన క్రీస్తు రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ఆయన తీసుకొచ్చి మనకిచ్చాడు. అది మాత్రమే మనిషిని పవిత్రపరచగలుగుతుంది. ఇంకా ఏది పవిత్రపరచడానికి వీలు లేదు. మనుషులందరూ పుట్టుకతోనే పాపులు, జన్మతః పాపులు, కర్మ కూడా పాపమే. ఈ పాపములన్నీ దేవునికి మనిషికి మధ్యలో అడ్డుగా ఉన్నవి గనుక దేవుని ముఖమును మనం చూడలేము, దేవుణ్ణి మనం అర్థము చేసుకోజాలము. గనుక ఇప్పుడు ఇది తొలగిపోవాలంటే చేయవలసిన విషయం ఏమిటంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందుట చేత ఏమి జరుగుతుంది? అసలు మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు అంటే ఏమిటంటే నీకు తప్పని తెలిసిన ప్రతి దాని నుండి వెనుకకు తిరగడం, అలాగే కొనసాగిపోవడం మారు మనస్సు కాదు, వెనుకకు తిరగడం మారు మనస్సు. బైబిల్ గ్రంథంలో చాలామంది మారు మనస్సు పొందారండి. ఏమండి? అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా బ్రతికాడు, తర్వాత మారు మనసు పొంది పౌలు అయ్యాడు. దావీదు కూడా తాను కూడా అనేక విషయాలలో మారు మనస్సు పొందాడు. ఏమండి? అలా జక్కయ్య కూడా మారు మనస్సు పొందాడు. ఇంకా చాలామంది మారు మనస్సు పొందుతూ వచ్చారు. మారు మనస్సు అది పొందాలి. అయితే బైబిల్లో మారు మనస్సు పొందినటువంటి 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మారు మనస్సు పొందినటువంటి 2 రకాల వ్యక్తులు. మారు మనస్సు పొందితే ఒకే రకం వ్యక్తి ఉండాలి కదా, కానీ 2 రకాల వ్యక్తులు. ఒకరేమో మారు మనస్సు పొందని జీవితాలు, ఒకరేమో మారు మనస్సు పొందినటువంటి వారు. అయితే మారు మనస్సు పొందినటువంటి వాళ్ళలోనే మళ్ళీ 2 రకాలు. మారు మనస్సు పొందినటువంటి వాళ్ళలోనే ఒకటి డూప్లికేట్ మారు మనస్సు, ఒకటి ఒరిజినల్ మారు మనస్సు. అది ఎలా అంటే ఇస్కరియోతు యూదా పొందింది మారు మనస్సు లాంటి మారు మనస్సు, కానీ అది మారు మనస్సు కాదు. ఏమండి? పేతురు పొందింది అసలైనటువంటి మారు మనస్సు. ఇది తేడా ఉంది. మనమందరం చెప్పుకుంటాము 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువును ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని అప్పగించుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులకు, అక్కడ ఉన్నటువంటి వారికి కదా. అలా అప్పగించిన తర్వాత తాను అయ్యో నేను ఈయన ఎందుకైనా అప్పగించితే కదా అని పశ్చాత్తాపం కూడా పడ్డాడు కదా. అయితే పేతురు భక్తుడు 3 సార్లు యేసును నేను ఎరగను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు, నాకు తెలియదని ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టిండు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. అడిగితే నీకే తెలుసు ప్రభు అని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు పేతురు. చెప్తే ఇదిగో నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని తన పని అప్పగిస్తాడు. అయితే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడని ఉంది బైబిల్లో, పేతురు కూడా సంతాపడ్డాడని ఉన్నది. ఈ ఇద్దరి పశ్చాత్తాపానికి ఈ సంతాపానికి తేడా ఏమిటి? ఏమండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఆ శిక్షించబడేది చూసి పశ్చాత్తాపడ్డాడట. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకు మరలా ఇచ్చేసి నేను నిరపరాధి రక్తం అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. ఏం చేసినని చెప్తున్నాడు? పాపం చేసిన అంటున్నాడు, పశ్చాత్తాపం కూడా పొందుతున్నాడు కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 26వ అధ్యాయము ఇక్కడ మనము చూసినట్లయితే 69 నుంచి 75 వచనాల వరకు మనం చదువుకోవాలి. ఇక్కడ 75లో మనం చూస్తే గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇద్దరు తప్పు చేశారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు, యేసు నమ్మి 30 వెండి నాణ్యాలకు. ఇక్కడ పేతురు కూడా 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయననేమో అమ్ముకున్న ఆయన, ఈయననేమో తెలియదన్న ఆయన. ఇద్దరు కూడా తప్పు చేసినట్టే కదా, తప్పు చేశారు. అలా చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా పశ్చాత్తాపడ్డారు, సంతాపపడ్డారు. అవునా కదా? ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, ఇతను కూడా సంతాపపడ్డాడు. కానీ పేతురేమో సంఘానికి మొట్టమొదటి కాపరయ్యాడు, అపోస్తలుడయ్యాడు. ఈనాడు క్రీస్తు సంఘం అని మనం చెప్పుకుంటున్నటువంటి ఇలాంటి మొట్టమొదటి సంఘము ఆన్య ప్రారంభమైంది మేడగదిలో. ఆ సంఘానికి మొట్టమొదటి దైవజనుడు ఎవరు? పేతురు.
మరి ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏమిటి? తనకు తాను ఉరి పెట్టుకొని చచ్చాడు. వీళ్ళిద్దరిలో తేడా ఏం జరిగింది? ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఈయన సంతాపడ్డాడు కదా. ఈయనెందుకు దేవుని సేవకుడు అయ్యాడు, అతడెందుకు ఉరి పెట్టుకొని చచ్చి 2 ముక్కలై చనిపోయాడు? అపొస్తలుల కార్యములో చెబుతాడు, 1వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. 17-18 2 వచనాలు చదివించాలేమ్మా. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఎందుకు? ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలై పోయాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? 2 రకాలుగా మారు మనసు పొందుతారండి, 2 రకాలుగా పశ్చాత్తాపడతారన్నమాట మనుషులు. ఒకటి యూదా రకం, రెండవది పేతురు రకం. యూదా ఎట్లా పశ్చాత్తాపడ్డాడు? అలా పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది. సౌలు కూడా గట్టినే పశ్చాత్తాపడ్డాడు. ఏమండి? తర్వాత అలా కొంతమంది ఉన్నారు ఇంకా. అయితే ఇక్కడ పశ్చాత్తాపము అంటే అర్థం ఏమిటంటే, నేను చేసినటువంటిది తప్పు అని గ్రహించి దేవుని తట్టు తిరిగేటిది మారు మనసు. దేవుని తట్టు తిరగాల. నేను చేసింది తప్పని తెలవగానే దేవుని తట్టు తిరిగి దేవునికి లోబడి ఆయనను వెంబడించాలి. ఇది చేయలేదు ఇస్కరియోతు యూదా. పేతురు ఏం చేశాడంటే, తనది తప్పని తెలుసుకొని దేవుని వైపు తిరిగాడు. తప్పని చెబుతారు కానీ తిరగరు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. లేదా తప్పని తెలుసుకుంటారు, అమ్మో ఇది తప్పని ఎరుగుతారు, కానీ ఆ తప్పు చేయకుండా మళ్ళీ ఉండాలనే నిర్ణయం తీసుకోరు. అక్కడనే ఉండిపోతారన్నమాట. దేవుని తట్టు తిరగరు, దేవుణ్ణి మళ్ళీ వెంబడించరు. ఇది చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ప్రతి విషయములో మనం పేతురులాగా మారు మనసు పొందాలి, ఇస్కరియోతు యూదాలాగా కాదు. తప్పని తెలుసు, పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవునికి అప్పగించుకోలేదు. దేవా నీవే నాకు తీర్పు తీర్చు, నీవే నన్ను ఆశీర్వదిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం, నన్ను నీకు అప్పగించుకుంటున్నానని అప్పగించుకోవాలి దేవునికి. ఇస్కరియోతు యూదా దేవునికి అప్పగించుకోలేదు. మళ్ళీ తప్పని తెలుసుకున్నాడు, పాపం చేసినని ఒప్పుకున్నాడు తనకు తానే, కానీ దేవుని వైపు మరలలే, తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. ఏ విధంగా? తనకు తాను ఉరి వేసుకొని తన ప్రాణమును చంపేసుకొని, ఉరి వేసుకోవడం మహాపాపం, సూసైడ్ చేసుకోవడం మహాపాపం. ఎందుకంటే నీ ప్రాణం ఆత్మ దేవుడు పెట్టిన భిక్ష, దాన్ని తీయడానికి నీకు హక్కు లేదు. నిన్ను నువ్వు చంపుకోవడానికి నీకు హక్కు లేదు. నరహత్య చేయొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు. దేవుడు పెట్టిన ప్రాణమును నరుడు తీయడానికి నరునికి అధికారము లేదు, హక్కు లేదు. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యూదా చేసింది ఏంటంటే, తనకు తాను తీర్పు తీర్చుకుంటున్నాడు. దేవునికి ఇస్తలేడు తీర్పు తీర్చే అవకాశం. దేవా నేను పాపము చేశాను అని ఒకవేళ ఉరివేసుకోకుండా, పేతురు సిలువ వేయబడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు నాకు తెలియదు అన్నాడు, కానీ యేసు ప్రభువులు వారు మళ్ళీ కనబడ్డప్పుడు మళ్ళీ పేతురుతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ సంభాషణ జరిగింది. మళ్ళీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నాయా నీకే తెలుసు ఆ విషయం అని చెప్పాడు. మరి ఇస్కరియోతు యూదాకు కూడా ఒకవేళ చనిపోకుండా అట్లనే బ్రతికుండి యేసు ప్రభువు సమాధి గెలిచి లేచి వచ్చిన తర్వాత ఒకవేళ కనబడితే, అయ్యా చేసిన తప్పేదో చేసినా అయిపోయింది నా జీవితం, ఇక నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను రక్షించాలి, ఇక నువ్వు తప్ప నాకు దిక్కేముంది, బుద్ధి గడ్డి తిన్నది అయ్యా, ఏం చేయాలి, పైసల కాశపడి అట్లా చేసినా, 30 వెండి నాణాల కాశపడి అట్లా చేసిన, అయ్యా నువ్వే దిక్కు, కానీ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఆయనకు సాష్టాంగపడి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఒకవేళ కథ వేరే విధంగా ఉండేదేమో. కానీ ఏం చేశాడు? నేను బ్రతకడానికి వీలు లేదని తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు, తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. ఇది ఘోరమైనటువంటి తప్పు, ఘోరమైనటువంటి తప్పు. ఏమండి? యోహాను సువార్తలో పేతురుతో మాట్లాడతాడు ప్రభు, యోహాను సువార్త 21:15 వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను.
యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతన్ని అడగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అని చెప్తున్నాడు. ఏమండి 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇక్కడ 3 సార్లు ప్రభు ఒప్పిస్తున్నాడు, అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందరికంటే ఎక్కువ వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నన్ను. హృదయములో పేతురు యేసయ్యను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసయ్య అడుగుతున్నాడు వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. అవును ప్రభు నీకు తెలుసు కదా, నువ్వే ఎరుగుతావు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అక్కడేదో బుద్ధి గడ్డి తిని భయపడి నువ్వు తెలియదు అన్నా నేను, కానీ అందరికంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు తెలుసు. ఇస్కరియోతు యూదా లోపల ఈ ప్రేమ ఉన్నదా దేవుని పట్ల? తనకు తాను తీర్పు తీర్చుకుంటున్నాడు. తనకు తాను తీర్పు తీర్చుకొని ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే దుఃఖం 2 రకాలుగా ఉంటుంది. ఏమండి 2 రకాల దుఃఖం ఉంటుందండి మనుషులకు. ఇందులో ఏ దుఃఖం ఉన్నదో మనము పరీక్షించుకోవాలి. ఏమండి ఆత్మానుసారముగా కలిగేటువంటి దుఃఖము, మనుషుల అనుసారంగా కలిగేటువంటి దుఃఖము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అన్నాడు. ఏమండి 2 రకాల దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది, లోక సంబంధమైన దుఃఖం ఉన్నది. మనుషులకి ఈ 2 దుఃఖాలు కలుగుతాయి అన్నమాట. అయితే ఏడ్చినోళ్ళందరూ 2 దుఃఖాలలో ఏ దుఃఖమో నువ్వు గుర్తుపట్టాలి. ఏమండి ఈ 2 రకాల దుఃఖాలలో భక్తులారా క్రైస్తవులారా ఇటు చూడండి. ఈ 2 రకాల కొందరు ఏడుస్తుంటారు. ఏడుస్తే వాళ్ళది ఏమి ఏడిపో నువ్వు గుర్తుపట్టాలి. ఏమి ఏడిపో ఏడుస్తుండ్రు, వాళ్ళు ఏడిపే వాళ్ళకు మనకు సంబంధం లేదు. కానీ ఈ 2 రకాల ఏడుపులు ఉంటాయన్నమాట. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది, ఇది రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు ఏడ్చిన ఏడ్పిదే ఆత్మానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖపడ్డాడు ఆయన. ఇస్కరియోతు యూదా లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని పొంది ఊరేసుకొని చచ్చిపోయాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు ఆయనది. ఎందుకు? తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు కాబట్టి. తను పశ్చాత్తాపపడి బాధపడి యేసయ్య దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి తిప్పేది దైవ చిత్తానుసారమైన మారు మనస్సు. దేవుని దగ్గరికి రాకుండా ఘోరంగా ఏడ్చి ఆఖరికి యేసు దగ్గరికి రాకుండా ఆపేది ఈ లోక సంబంధమైన దుఃఖం. చాలామందికి చాలా రకాల కష్టాలు ఉంటాయి. వాళ్ళ దుఃఖానికి మస్తు ఏడుస్తారు. ఏడ్చి అయ్యో నేను పాపిని, నేను షెడ్డోని, నేను మంచిదాన్ని కాదని చెప్పి ఆఖరికి యేసు దగ్గరికి రారు. ఏం దుఃఖం అది? లోక సంబంధమైన దుఃఖం. కొందరు కూడా నేను పాపిని, నేను దుష్టుని, దుర్మార్గుని, మంచోని కాదని చెప్పి యేసు దగ్గరికి నడిపించబడతారు. ఇదేం దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనస్సు కలగజేసేటువంటి దుఃఖం. మారు మనస్సు లేని దుఃఖం, మారు మనస్సు కలిగినటువంటి దుఃఖం అనే 2 దుఃఖాలు ఉంటాయి. ఈనాడు లోకమంతా ఏడ్చేటువంటిది లోక సంబంధమైన దుఃఖమే. అది ఆఖరికి ఏం కలగజేస్తుంది? మరణమును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము కూడా ఏమంటదంటే నేను పాపిని అంటుంది. కానీ ఫైనల్గా వచ్చేసి యేసు దగ్గరికి రానివ్వదు. రారలు యేసు దగ్గరికి రారు. రాకుండానే ఏం చేస్తారంటే చనిపోతారు. మరొక దుఃఖం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో నేను పాపిని అని ఒప్పుకొని సరిదిద్దుకొని క్రీస్తు దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా, పేతురు యేసయ్య సిలువ వేయబడడానికి ముందు ఇద్దరు తప్పు చేసిన వాళ్ళే. సిలువ వేయబడిన తర్వాత యేసయ్య దగ్గరికి పేతురు వచ్చాడు. ఇస్కరియోతు యూదా రాలే. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేకపోయాడు అంటే
అతనికి ఉన్నటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. ఇది కలిగి ఉండాల్సింది భక్తుడే. ఈ దుఃఖం భక్తుడు కలిగి ఉండాలి. యేసయ్య దగ్గరికి పోతా నేను మళ్ళీ అనుకోలేదు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మరి ఎవరు అనుకున్నారు? పేతురు అనుకున్నాడు. ఈనాడు ఎలాంటి మారు మనసు ఉండాలి భక్తులకు అంటే పేతురు లాంటి మారు మనసు ఉండాలి. ఎలాంటి మారు మనసు ఉండాలి? పేతురు లాంటి మారు మనసు ఉండాలి తప్ప ఇస్కరియోతు యూదా లాంటి మారు మనసు ఉండకూడదు. ఎవరికి ఉండొద్దు అటువంటిది. అది చాలా ప్రమాదకరం, చాలా డేంజర్ అది. అలా ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారని అర్థము. ఏమండి? సౌలు కూడా అలాంటి మారు మనసులను ఉండి ఏం చేసుకున్నాడు తెలుసా? ఊరేసుకొని కత్తి మీద పడి చచ్చిపోయాడు. ఎవరైతే ఈలోక సంబంధమైనటువంటి దుఃఖమును కలిగి ఉంటారో వారందరూ కూడా వాళ్ళకు వాళ్ళే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారండి. అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఒక టైంలో, చీచి నేను ఇంత నీచున్నా, నేను ఇంత పాపాత్మున్నా, ఇంత నీచున్నే అని తెలిసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోళ్ళంతా ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము కలిగిన వారు. మొదటి సమూయేలు గ్రంథం 31:4 చూడండి. సున్నతి లేని వీరు వచ్చి, మొదటి సమూయేలు 31:4, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయివానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనులకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమై. సౌలు ఎలా చనిపోయాడట? తన కత్తి మీద పడి తనే చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు అన్నమాట. ఎందుకు? మారు మనస్సు లేదు. మారు మనసు పొందాడు. ఈలోక సంబంధమైనటువంటి మారు మనసు పొందిండు. ఈలోక సంబంధమైన దుఃఖమును పొందిండు. అయ్యా నేను చేసిన తప్పేదో జరిగిన తప్పేదో జరిగిపోయింది, కానీ నీ పాదాలు పట్టుకుంటున్నా తండ్రి, ఇక నువ్వే నన్ను కరుణించాలి, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే ఏదో ఒకటి చేయి తండ్రి అని చెప్పాలి. అలా చెప్పలేదు. ఎవరు? సౌలు. ఇంకొకడు ఉన్నాడు బైబిల్లో, లోక సంబంధమైనటువంటి మారు మనసు దుఃఖము పొందినవాడు ఇంకోడు ఉన్నాడు. ఎవడయ్యావాడంటే హామాను. ఇశ్రాయేలీయులను ఎవరిని? యూదులందరినీ చంపాలని కంకణం కట్టుకున్నాడు. ఆఖరికి ఈ విషయం ఎస్తేరుకు తెలిసింది, రాజుకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఎట్లనైనా చేసినకి బయటపడాలి అని అనుకుంటున్నాడు. అయితే ఏం జరిగింది మరి? అతడు ఒక ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు. ఏమండి? మొర్దెకైని ఉరితీసి చంపాలి అనుకొని. ఎస్తేరు గ్రంథం 6:4 చూడండి. ఎస్తేరు గ్రంథం 6:4. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. ఏమండి? అంటే ఏ ఉద్దేశంతో వచ్చాడు? హామాను మొర్దెకైని ఉరిదీయించాలని ఆల్రెడీ అక్కడ ఒకటి ఉరికొయ్య సిద్ధం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షరసం విందును విడిచి నగరమును వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించినని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగర వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి వీడి ఇంటిలో నా సముఖపు ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. ఖతం అయిపోయా. ఎప్పుడైతే ముసుగు అనేది వేయబడుతుందో ఇంకా వాని కథ అవుట్. తర్వాత ఏం జరిగింది చూడండి. 10లో రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను నొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించి కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఉరికొయ్య పాలైనావా
ఉరి కొయ్య పాలైనావా ఓ ఉరి కొయ్య పాలైనావా. అనుకున్నది నీ ఒకటి అయినది మరి వేరొకటి, అనుకున్నది నీ ఒకటి అయినది మరి వేరొకటి. దైవ భీతి లేదాయే దయ్యమే చలికాడాయే, ఉరి కొయ్య పాలైనావా ఉరి కొయ్య పాలైనావా. ఓ అగగియావానో ఉరి కొయ్య పాలైనావా. 10 మందిలో నెమ్మదిగా బ్రతికే ఆ మోర్దెకై, 10 మందిలో నెమ్మదిగా బ్రతికే ఆ మోర్దెకై, నీ గౌరవార్థమై నీల్గదీయగాయెన్ను, నీ గౌరవార్థమే నీల్గదీయగాయెన్ను. కపట తంత్రములు చేసి కడికిల్లాలను బాసి, ఉరి కొయ్య పాలైనావా ఉరి కొయ్య పాలైనావా. ఓ అగగియావానో ఉరి కొయ్య పాలైనావా. అనుకున్నది నీ ఒకటి అయినది మరి వేరొకటి, అనుకున్నది నీ ఒకటి అయినది మరి వేరొకటి. దైవ భీతి లేదాయే దయ్యమే చలికాడాయే, ఉరి కొయ్య పాలైనావా ఉరి కొయ్య పాలైనావా. ఏమండి, మొర్దెకైను ఉరిదిద్దామని 50 అడుగు ఎత్తుల ఉరికొయ్య సిద్ధం చేస్తే అదే ఉరికొయ్య మీద ఉరిదించేసిండు రాజు. దేవుడు అలాంటి బుద్ధి పుట్టించాడు ఆయనకు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్యాయముగా ఎవడైనా ఒకరిని గోతిలో తోలుదామని గోతులేద్దామని గోతి తవ్వితే ఆ గోతిలో వాడేవాడతాడు. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడుతాడు. దేవుడు అలా ఏర్పాటు చేస్తాడు వానికి. ఏమండి, అయితే ఇక్కడ వీడు కూడా మారు మనసు పొందుదామని దుఃఖపడుతున్నాడు. అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి తెలిసిపోయింది రాజుకు అని చెప్పేసి ఎస్తేరు ఏంటంటే శయ్య మీద పట్టుకునేటువంటి పరుపు మీద పడ్డాడు. శయ్య మీద ఎస్తేరు కూర్చున్న శయ్య మీద పడి హామాను పడి ఉండుట చూసి వీడి ఇంటిలో నా సముఖమును ఎదుటని రాని బలవంతం చేయను అని చెప్పాను. అప్పుడు ఏమనుకుంటున్నాడంటే ప్రాణం కొరకు విన్నపం చేయటకై నిలిచాడు. ఏమండి, ఎస్తేరు ముందర ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నా ప్రాణమును కాపాడమ్మా తల్లి, ఇక నువ్వే కాపాడుతూ ఇంకా నాకు దిక్కు లేదు అని ఇప్పుడు బుద్ధి వచ్చింది, మారు మనసు వచ్చింది. అది లోకానుసారమైనటువంటి దుఃఖం, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. ఇక్కడ వీడు దేవుని దిక్కు తిరిగిండా? హామాన్ దేవుని దిక్కు తిరిగిండా? కాదు, దేవుని దిక్కు తిరగలేదు. ఎస్తేరు దిక్కు తిరిగిండు. సౌలు దేవుని దిక్కు తిరిగిండా? తిరగలేదు. తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు కత్తి మీద పడి. ఇస్కరియోతు యూదా దేవుని దిక్కు తిరిగిండా? తిరగలేదు, పడి. అయితే ఇదే భక్తులు చేసే తప్పు, ఇదే ఘోరమైన తప్పు. ఇదే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి కూడా పరలోకం రాలేదు. కారణం అతనిది దేవుని దగ్గరకు నడిపించిన పశ్చాత్తాపం కాదు, తనకు తానే తీర్పు తీర్చుకునేటట్టు చేసిన పశ్చాత్తాపం. ఈనాడు సూసైడ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా లోక సంబంధమైన దుఃఖాన్ని వారు అనుభవిస్తున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు అది. సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది, నేను ఘోరమైన తప్పు చేసిన, ఘోరమైన పాపం చేసిన అని తెలుస్తుంది. కానీ దానికి పరిష్కారం ఎలా పొందాలి, దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని వాళ్ళకి తెలియదు. ఆ పరిష్కారం దొరికే చోటే కలువరి సిలువ. దేవునికి మహిమ కలుగును గాక.
యేసుక్రీస్తు గాయాలు, అక్కడ దొరుకుతుంది పరిష్కారము. నువ్వెంత ఘోరమైన పాపివైనా సరే నిన్ను క్షమించేటువంటి హక్కు, అధికారము కలిగినటువంటి ఏకైక లోకరక్షకుడు యేసుక్రీస్తు నాథుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల పాపములను క్షమించుటకు నాకు అధికారము కలదు అని చెప్పినటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. నేను పాపిని, నేను తప్పిపోయినోని, నేను చెడిపోయినోని, నేను చెడ్డవాణ్ణి అని తెలిసిన తర్వాత వెంటనే ఓ దేవా నా పాపములను పరిహరించు, నన్ను క్షమించు అని యేసు దగ్గరికి రావాలి. తామసింపాతగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు, త్వరపడుము నీ రక్షణ కొరకు, నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము పరుగిడిరము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము. రక్షణను పొంది లక్షణముగా వెల్లుడి, రక్షణను పొంది లక్షణముగా వెల్లుడి. ప్రేమతో యేసు దూరము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రము. హల్లెలూయా. ప్రేమతో యేసు పిలుస్తున్నాడు ఇలాంటి పాపల కొరకే. ఈ లోక సంబంధంగా పాపం చేసినని ఏడవకురా, ఆ పాపాలు క్షమించేది నేనే అని ఎరిగి నన్ను క్షమించమని అడుగురా అంటున్నాడు దేవుడు. ఆ అధికారం నాకున్నది కనుక నన్ను అడిగితే ఆ పాపాలు పోతాయి. నన్ను అడగకుండా ఊరికనే నేను పాపిని అంటే కుదరదు. అయ్యా నేను పాపిని, యేసయ్యా నా పాపములను పరిహరించువాడవు, నీవే నన్ను పరిహరించు అనాలే. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. పాపములను క్షమించే అధికారము ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది, ఇంకెవరికి లేదు. పాపము చేసిన వాళ్ళందరూ కానీ ఒప్పుకున్నవాడు యేసు దగ్గర రక్షణ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు దగ్గర ఒప్పుకోవాలి, యేసు దగ్గర ప్రార్థన చేయాలి, యేసు దగ్గర చెప్పుకోవాలి. దేవా నేను పాపిని, అయితే నా పాపములను క్షమించే హక్కు, అధికారం, శక్తి యేసు నీకు మాత్రమే ఉన్నది. నువ్వు నా పాపాలు క్షమించమని దేవుని తట్టు తిరగాలి. ఇదే తిరగడం అంటే. ప్రార్థించడమే నువ్వు దేవుని తట్టు తిరగడం. ఆయన తట్టు తిరిగి దేవా ఈ పాపాలను క్షమించే శక్తి, అధికారం నీకు మాత్రమే ఉన్నది. నాకు నేను తీర్పు తీర్చుకోలేను, నన్ను నేను చంపుకోలేను. ఆ చంపే అధికారం కూడా నీకే ఉంది. నన్ను క్షమిస్తావో, చంపుతావో, ఈ నరకం లేస్తావో, పరలోకం తీసుకెళ్తావో నీ ఇష్టం. కానీ పాపాలైతే క్షమించనని నాకు అప్పగించుకోవాలి. ఎంత జీతం ఇస్తావో, ఎంత ప్రతిఫలం ఇస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం అని ఆయన తట్టు తిరగాలి. అది అసలైన మారు మనస్సు. నేను చేసింది తప్పని ఎరిగి ఆ తప్పు నేను మళ్ళీ చెయ్యనని ఒప్పుకొని, ఈ జరిగిన తప్పును దేవా నీ రక్తంతో నన్ను కడిగివేయి, శుద్ధి చెయ్యని దేవునికి ప్రార్థించి, ఇలాంటి తప్పు, ఇలాంటి పాపము నేను మళ్ళీ ఎన్నడూ నా జీవితంలో రానిచ్చుకోను అనే తీర్మానం ఎవరైతే చేస్తారో వారికి కలుగుతుంది నిజమైన దైవ రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, కోరి నూతనాత్మనొందుడి వేసారి ఆత్మలను రక్షించుడి, కోరి నూతనాత్మనొందుడి వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, క్రీస్తు పోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలువరా. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రైస్తవులారా
ఈనాడు భక్తులారా మీరు పొందుతున్నది ఎలాంటి మారు మనస్సు పొందుతున్నారు? నేను చేసింది తప్పే, నేను చేసింది పొరపాటే, కానీ దీన్ని నేను మళ్ళీ చేస్తా అనేదా? నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పని నువ్వు దేవునికి చెప్పకుండా ఉంటున్నావా? అయితే నీది సరైనటువంటి పశ్చాత్తాపము కాదు, మారు మనసు కాదు. నువ్వు ఏడ్చే దుఃఖం అది వేస్ట్ దుఃఖం, అది దేనికి పనికిరాదు. దావీదు దుఃఖము దేవుని కవిలలో చేర్చబడింది. ఆయన కన్నీళ్ళ నుంచి కార్చినటువంటి ఆయన దుఃఖము కవిలలో రాయబడింది. మరి ఇస్కరియోతు యూదా దుఃఖము ఎందుకంటే అది యేసుకు చెప్తలేడు నేను పాపిని అని, తనకు తానే అనుకుంటున్నాడు అంతే. నీకు నువ్వు పాపి అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, నేను పాపినే, నేను పాపినే, నేను పాపినే. నీకు నువ్వు పాపి అని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? కోర్టులో కూడా చాలామంది ఒప్పుకుంటారు, వాళ్ళందరికీ రక్షణ రాదు. జడ్జి ముందు కూడా చాలామంది ఒప్పుకుంటారు, వాళ్ళకి రక్షణ రాదు. ఏమండి? దేవుని ముందు ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి, క్రీస్తు యేసు ముందు ఒప్పుకోవాలి. దేవా నేను పాపిని, ఇలాంటి పాపిని, ఇందులో నుంచి నన్ను రక్షించు. ఇట్లనే నేను చచ్చిపోతా, నరకం వెళ్ళిపోతా. అగ్నిగుండం ఉన్నది, అది ఘోరమండి. అగ్నిగుండం మనకు తెలిసిన చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది మనం ప్రతిరోజు చూస్తున్నారు నరకం వెళ్తున్నారు. అది పూల తోట కాదు, పానుపు తోట కాదు, అది ఘోరం. ఆత్మను కూడా కాల్చే అగ్ని ఉంది అక్కడ, తీక్షణమైన అగ్ని ఉంది అక్కడ. నరకమనగ పూతోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూతోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుమి, విడుదల పొందలేరు అండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుమి, విడుదల పొందలేరు అండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవుడే మిమ్మునెల్ల రక్షించనెంచినాడు, ఆది దేవుడే మిమ్మునెల్ల తప్పించనెంచినాడు. 2000 ఏళ్ల కింద అవతారమెత్తినాడు, నరుడై తాను పుట్టినాడు. 2000 ఏళ్ల కింద అవతారమెత్తినాడు, నరుడై తాను పుట్టినాడు. ఓ సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమండి? మన చుట్టూ వాళ్ళందరూ పాపలే, మనము పాపలమే. పాపల మధ్యలో ఉన్న పాపలం మనం. కానీ దైవ చిత్తానుసారంగా దుఃఖపడి దేవుణ్ణి వేడుకున్న పాపులం మనము. పాపులని వాళ్ళకి తెలిసినా ఆ పాపంతో ఏడ్చి వాళ్ళకి వాళ్ళే ఉరేసుకొని చచ్చిపోయే పాపులు వాళ్ళు. ఒకవేళ ఉరేసుకోకపోయినా వాళ్ళకి వాళ్ళే అట్లనే ఉండి చచ్చిపోతే రేపు నరకం వెళ్తారు. అందరం పాపులమే. మనమేమో రక్షణ పొందిన పాపులం, వారు రక్షింపబడని పాపులు. అదే తేడా. దీనికి తేడాలు ఈ బ్రతుకుల్లో కూడా తేడా ఉండాలన్నా వద్దా? ఇప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత తన బ్రతుకులో మార్పు ఉన్నదా లేదా? జక్కయ్య మారు మనసు పొందాడు. ఏమండి? భక్తులందరూ దావీదు మారు మనసు పొందాడు. దావీదు దేవుని దగ్గర అడిగాడు, దేవా నేను పాపిని, నాకు శుద్ధ హృదయము కలుగజేయని అడిగాడు. 51వ కీర్తన 10వ వచనం చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 9 నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. ఈ ప్రార్థన చేసిన వాడు దేవుని తట్టు తిరిగినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్కరియోతు యూదా ఈ ప్రార్థన చేశాడా? చేయలేదు. సౌలు చేశాడా? హామాన్ చేశాడా? చేయలేదు. జక్కయ్య చేశాడు.
అయ్యా ఇది మొదలుకొని నా జీవితంలో నేను ఏమేమైతే ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అది తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి ఇచ్చేస్తా, రెండంతలు ఇచ్చేస్తా, తిరిగి ఇచ్చేస్తా మొత్తం వాళ్ళకు. ఇది మారు మనస్సు అని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యేసుతో చెబుతున్నాడు. యేసయ్యతో చెప్పాలి నేను పాపినని, అది మారు మనస్సు. నువ్వు యేసుతో చెప్పకుండా నేను మంచోని కాదు అంటే లాభం లేదు. దానివల్ల ఎలాంటి పరిష్కారం రాదు. యేసయ్య అందుకే ప్రకటిస్తూ వచ్చాడు, పరలోక రాజ్యం సమీపించి ఉంది, దేవుని రాజ్యం సమీపించి ఉంది, మారు మనస్సు పొందండి అని ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పిండు. మరి నేను మారు మనస్సు పొందుతున్నాను ఎవరితో చెప్పాలి? మనం యేసయ్యతో చెప్పాలి. నేను మారు మనస్సు పొందుతున్నాను నీకు నువ్వు చెప్పుకోవద్దు. ఏ మనిషితో చెప్పొద్దు. నీకేం లాభం వస్తుంది మనిషితో చెప్తే? అయ్యో నేను తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నా, నేను తప్పు చేసినా అని ఎస్తేరుతో చెప్తే ఏమొస్తుంది? ఆమాను. సౌలు తనకు తాను చెప్పుకుంటే నేను మంచోని కాదురా అని చెప్పేసి పక్కకున్న సైనికుని చెప్తే ఏమొస్తుంది? సౌలు ఇస్కరియోతు యూదా ప్రధానుల యొద్దకు యాజకుల దగ్గరికి వెళ్ళి అయ్యో నేను పాపం చేసిన, నిరపరాధిని నేను అప్పగించినని వాళ్ళతో చెప్తే ఏమొస్తుంది? ఎవరితో చెప్పాలి? యేసయ్యతో చెప్పాలి. అయ్యా నేను కళ్ళు గుడ్డి అయిపోయి మోసపోయి సైతాన్ని ప్రేరేపించి నేను నమ్మేసుకున్న అయ్యా, నువ్వు నాకు కావాలయ్యా అని బతికి యేసయ్య కాలు పట్టుకుంటే ఎట్లుంటుండే? కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్లువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్లువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఈ మాట చెప్పినోడు పేతురు. తెలియదని ఎవరిని అన్నాడు పేతురు? యేసయ్య అన్నాడు. ఆయన నాకేం తెలుసు, నాకు తెలియదు, అమ్మతోడు అయ్యతోడు అని ఒట్టుపెట్టు మొదలుపెట్టాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత వచ్చి యేసయ్య శిష్యులతో పాటు కూర్చున్నాడు. వచ్చి మేమందరం యేసయ్య భక్తులం అంటే ఎడికొచ్చిన పేతురు అంటే నేను ఆయన భక్తున్నే. ఆడ బుద్ధి గడ్డి తిని తెలియదన్నా, అందుకే ఏడ్చిండు, సంతాపడ్డాడు. యేసయ్య నువ్వు నాకు తెలియదన్నా, యేసయ్య నువ్వు నాకు తెలియదన్నా అని సిలువేసేటప్పుడు యేసయ్యను తలపైకి కాలు కిందికి పెట్టి సిలువేస్తే యేసయ్య కొరకు సాక్షిగా బ్రతికినందుకు పేతురును కూడా సిలువేయడానికి వస్తే నాకు అంతటి యోగ్యత లేదు, నన్ను సిలువేయండి, తలకిందులుగా సిలువేయండి అని కాలు మీదకి తలకిందులుగా పెట్టించుకొని చచ్చిపోయాడు సిలువలో పేతురు. ఇప్పుడు నాకు యేసు తెలుసు అని చెప్తున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చిండు. అలా ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వాళ్ళ కథలను మారుస్తాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕದ ಎಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕದ ಎಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನೀ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ, ಯೇಸುವೇ ಯೇಸುವೇ ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. హల్లెలూయా. ఆయన ఎవరి జీవితాలు మారుస్తాడంటే నేను పాపిని అని ఒప్పుకున్నోళ్ళను మాత్రమే. నాకు మొన్న ఒక ఆయన కాల్ చేసి ఓఫిర్ గారు క్యూర్సెల్ గురించి బాగానే చెప్పిండు, కానీ క్యూర్సెల్ అందరు వాడొద్దు, మణిపూర్లో మానభంగం చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వద్దు ఈ మెడిసిను, వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళ రోగాల పాలు కావాలి, వాళ్ళు మంచిగా ఉండొద్దు, వాళ్ళని మనకు క్షమించొద్దు అని అన్నాడు. అదేంటండి ఇదంతా బాగానే చెప్పిండు కానీ ఇక మణిపూర్లను క్షమించానడు ఎందుకండి ఓఫిర్ గారు అంటున్నాడు. అంటే నువ్వు క్షమిస్తావు అన్న ఆయన ప్రభువు చెప్పిండు కదా నీకు క్షమించమని, ఆయన ఈ ప్రభు కాదని చెప్పాడు. ఆయన ఈ ప్రభు కాదాయన, నువ్వు ఇంకో ప్రభువుని నమ్ముకున్నట్టు నువ్వు పాస్టర్ అని చెప్పిన ఆయనకు. గట్లా అంటావు ఏందా, మరి ఇంకెట్లా అనాలి? యేసుక్రీస్తు ప్రభువు ఇప్పటి వరకు నాకు తెలిసినంత మట్టుకు
దేవా నేను పాపినని చెప్పి అడిగినోని మాత్రమే క్షమించిండు తప్ప నేను పాపినని ఆయన దగ్గర ఒప్పుకోనని ఒక్కరిని కూడా క్షమించలేదు ఆయన ఇప్పటివరకు. మీకు తెలిసిన యేసు నేను పాపిని అని అడగకుండా క్షమించిండా? క్షమిస్తాడా అట్లా? మరి అట్లయితే దునియాలో ఉన్నాడు ఒక్కరు కూడా నరకం పోవద్దు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు కదా. అంటే క్షమించమని ఎవరి కొరకైతే యేసు ప్రార్థించిండో వాళ్ళు పరలోకం వస్తారని నేను అడుగుతున్నా. యేసుప్రభు అన్నాడా సిలువలో, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమన్నాడా లేదా? క్షమించమంటే తండ్రి క్షమించిండా? వీళ్ళు పరలోకం వస్తారా? వాడు అడగాలే, దేవా నేను పాపిని. వాడు అడిగిండా? వీళ్ళకి తెలియదు అని ఎందుకన్నాడంటే నేను పరలోకం నుంచి దిగి వచ్చినాను వీళ్ళకి తెలియదు, నేను సృష్టిని చేసినాను వీళ్ళకి తెలియదు, నేనే ఆది సంభూతినని వీళ్ళకి తెలియదు. తెలియక నన్ను సిలువేసిండ్రు తండ్రి, ఈ విషయంలో వాడిని క్షమించు అన్నాడు కానీ అగ్ని నుంచి రక్షించు అన్నాడా? ఇప్పుడు ప్రతి తప్పుకు నరకం లేనేసుడు తలకాయ చేసేసుడే ఉంటుందా? ప్రతి తప్పుకు ఊరేసుడే ఉంటుందా? అయితే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఇది మొదలుపెట్టారనమాట. చార్లీ కర్క్ అనేట ఆయనను మొన్న ఒకడు దుండగుడు కాల్చి చంపేసిండు అమెరికాలో. చంపేస్తే వాళ్ళ భార్య నేను యవ్వనొస్తుని క్షమిస్తున్నా అన్నది. గ్రాహం స్టెయిన్స్ గారిని చంపితే వాళ్ళ గాడ్లీ గారు గాడ్లీ స్టెయిన్స్ గారు నేను అతన్ని క్షమిస్తున్నా అన్నది. దారాసింగ్ను మొన్న ప్రవీణ్ పగడాల్ గారును చంపేస్తే జెసికా పగడాల్ గారు నేను వాని ఎవరు చంపారో వాళ్ళని క్షమించు అని అన్నారు. ఇది చాలామందికి అబ్బా యేసయ్య క్షమించారు అంటారు. నేను ఆ ప్లేసులు ఉంటే క్షమించా, నేను ఘోరంగా శిక్షించమని చెప్తాను. నేను మీరు కూడా అట్లా చెప్పాలి. దట్ ఈస్ రాంగ్, తప్పది. వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ఏమైందో తెలుసా? ఇంకో 100 మంది ఉట్టుకొస్తురు అట్లా చేసేటోడు. అలుసు అవుతుంది వాళ్ళకు. అందుకే రేపులు మానభంగాలు ఇంట్లో కేక్ కట్ చేసుకుంటే వచ్చి కొడుతున్నారు. నిన్ను ఎవడు అడిగిన క్షమించమని అని క్షమిస్తున్నా. మరి యేసుప్రభు కూడా ఒక్కసారి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా క్షమించి పరలోకం తీసుకెళ్ళిపోతే అయిపోనా? ఎవరిని క్షమించాలనో తెలుసా? మారు మనస్సు పొందినోనే క్షమించాలి. అయ్యా నేను తప్పు చేసిన, నా తప్పు అయిపోయింది అంటే క్షమించాలి. కానీ వాడు తప్పైందని అడగకపోయినా నువ్వు క్షమించుకుంటా ఓనికి యేసుప్రభు కంటే నువ్వు ఇంకా గొప్ప దేవుని అవుతావు అనుకుంటున్నావా? యేసుని మించిన దేవుని అవుతావా? అంటే యేసుకే పాఠాలు చెప్పేటట్టు తయారవుతున్నట్టు వీళ్ళు. యేసు దేని కొరకు అన్నాడు ఆ మాట, నువ్వు దేని కొరకు అంటున్నావు? గ్రాహం స్టెయిన్స్ గారిని చంపింది ఆ దారాసింగ్ ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన దేవుని సేవకుడు, ఈయన కుష్ఠరోగులకు సేవ చేస్తున్నాడు అని తెలుసా తెలియదా? తెలుసు కదా. మరి తెలిసి చంపితే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదని ఎట్లా అంటారు అన్నమాట? ఎట్లా అంటారండి? ఆ చార్లెస్ కర్క్ని చంపినాడు, ఆయన కర్క్ అని తెలిసి చంపినా తెలియక చంపినా? ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ప్రతిది ఇట్లానే ఇట్లా చెప్పిర్రు పాస్టర్లు అంతా. అన్నీ కూడా వక్రీకరించి చెప్పి అది గొప్ప మాటలు అనుకుంటున్నారు. తప్పది. మీ లాజిక్ ఏమనిపిస్తుంది మీకు చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది? మీకు మైండ్లో మీకు ఏమనిపిస్తుంది? తప్పు అయిందని అడిగినోడిని క్షమిస్తారా మీరు? అడగకపోయినా క్షమించుకుంటూ పోతారా? యేసయ్య అయితే అట్లా చేయడు. ఎవడైతే దేవా నాది నేను పాపిని అంటాడో గాని మాత్రమే క్షమిస్తాడు. పాపిని అని ఒప్పుకోనని ఒక్కరిని కూడా ఒక్కరిని ఉడిసుకోడు పరలోకమైన. నెవర్. యేసయ్య అయ్యాడు అట్లా. సిలువ కేసు కొట్టి చంపేసిన వాళ్ళందరినీ పరలోకం తీసుకోండి. ఇప్పుడు మీకు తెలవక చంపేసిరు తీరా రండి పరలోకం తీసుకోండి. ఇప్పుడు యేసుప్రభు దాన్ని పట్టుకొని అవతలోడు ఎంత దుర్మార్గం చేసినా వీళ్ళేదో పెద్ద పోటుగాళ్ళ లెక్క మీకు క్షమించేస్తున్నా దమ్ము లేక తప్పది. తప్పు. అవతలోళ్ళకు భయము కలిగేటట్టుగా తప్పు చేసినోనికి శిక్ష పడేటట్టుగా ఉన్నప్పుడే న్యాయవంతులవుతారు. ప్రశాంత్ ఏ టైంకి చర్చ్ ఉంటుంది? ఏ టైంకి ఉంటుంది చర్చ్ అడిగినా? అంటే 4
అక్కడ ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాడు యేసయ్య. ఏంటంటే నేను సృష్టికర్తను అనే విషయం వీళ్ళకు తెలియదు అనే విషయం పాస్ చేస్తున్నాడు. అంతే తప్ప అట్లా నన్ను సిలువేసిన వాళ్ళందరినీ నేనే నరకం తప్పించి పరలోకం తీసుకుని వెళ్తా అంటలేడు. ఏది అర్థం కాలే కానీ గట్టిగా అర్థమైంది క్రైస్తవులకు. అట్లా చెప్పి ఈ క్రైస్తవులను తన్నినా, గుద్దినా, చంపినా, రేప్ చేసినా, ఏం చేసినా క్షమిస్తారా అని తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, అవారగాళ్ళందరూ తయారైపోయారు, క్రైస్తవుల మీదకి తయారైపోయారు. ఇట్లా అలసి చేసారు వీళ్ళే. 100 మంది ఉంటారు వీళ్ళు. సువార్త చెప్పేటోడు ఎవడో ఒకడు వస్తాడు, తాగుబోతాడు, వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు సువార్త చేయకుండా. అందులో ఒక్కడు కూడా రై ఎవనిరా నువ్వు మమ్మల్ని అడగడానికి, నీకేం హక్కు ఉన్నదిరా, మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మేము బరాబర్ సువార్త చేస్తాం, నువ్వేనిరా అనే దమ్ము లేదు. ఒక్కడు అడ్డు తిరిగి ఇక్కడ చేయకూరు, ఇది మా ఊరు, ఇది మా గల్లి, మా మత, ఇది అనేసరికి సరే పోతున్నాం అని పిరికి పందాలు తయారైపోయి క్రైస్తవులను మొత్తం పిరికొల లెక్క చూపిస్తున్నారు. అది కాదు యేసయ్య చెప్పింది. అరే రోమీడనైనా నన్ను శిక్షించడానికి నీకు అధికారం ఎక్కడిదిరా అంటే శతాధిపతి గజగజ వణికిండు పౌలు. అది క్రైస్తవ్యం అంటే. భారత రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, బరాబరి సువార్త చెప్తాం, నీ బుద్ధి ఉంటేను, లేకపోతే దూదులు పెట్టుకొని తిరుగు రోడ్డు మీద అని చెప్పేటోడు కావాలి. కానీ పొమ్మాట మేము ఇక్కడ ఇప్పుడు చెప్పాం కానీ ఇక్కడ చేయం కానీ ఇదా పౌలు చెప్పిన సువార్త ఇట్లా చెప్పిండు ఆయన. అందుకే ఈనాడు రాష్ట్రీయ మసీద్ పరిషత్ను ఓఫిరాయ్ గారు పెట్టింది అదే. ఈ క్రైస్తవులకు, గుడి క్రైస్తవులకు అర్థం కాదు. ఆయన పెడితే మాకొద్దు, ఆయన పెడితే మాకు ఇదవుతుంది, మొప్పైంది. వీళ్ళందరి తోలు మామూలుగా తీయడు దేవుడు చెప్తున్నా నేను. యథార్థత లేనోడు ఎవ్వడు దేవునికి ఇష్టం ఉండేది. న్యాయంగా ప్రవర్తించినోడు ఎవ్వడు దేవునికి ఇష్టం ఉండడు. వీళ్ళు అనుకుంటారు మేము దేవునికి బాగా నచ్చుతున్నామని చెప్పేసి. దేవుడు ఒప్పుకోడు. మీరు అనుకుంటున్నారేమో ఎక్కువ మంది ఉంటే గెలుస్తారని. ఎక్కువ మంది ఉన్నాడు ఎవడు గెలవాడు. న్యాయం ఉన్నదికే గెలుస్తారు ఎప్పుడైనా. అర్థమైందా? భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కును మనం ఉపయోగించుకోవాలి. ఎవడైనా తప్పైందని అడుగుతూనే క్షమించాలి. తప్పు కాకుండా అడుగుతున్నాను నిన్ను అంత ఉచితంగా నువ్వు ఎవరిని క్షమించవద్దు, అవసరం లేదు. దేవుడే నిన్ను క్షమిస్తున్నాడు ఉచితంగా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేవా నేను పాపిని, నా తప్పైందని అనకుండా దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడా? మరి మీరు ఎందుకు క్షమిస్తారు? అవతలడు తప్పైందని ఒప్పుకోకుండా ఎందుకు క్షమిస్తారు అంటున్నా? క్షమించొద్దు. వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది అయ్యో తప్పైపోయిందని అడిగితే అప్పుడు క్షమించాలి. అడగకపోయినా నేను క్షమిస్తా అంటే ఇది యేసయ్య చెప్పిన మార్గం అయితే కాదు. అట్లయితే నువ్వు అడగకుండానే పరలోకం పోవాలి నువ్వు. అర్థమవుతుందా? అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ప్రభువు చెప్పాడు. అంతటా అందరూ యేసయ్యను అడగాలి, దేవా నేను పాపిని అని. అంతకుముందు వాడు గ్రహించాలి వాడు పాపం చేసిననేటువంటి విషయం. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇలాంటి మారు మనస్సు లేని వాళ్ళు రేపు పరలోకములో కనబడరు. ఈ లోకానుసారంగా ఏడుస్తారు ఘోరంగా, కానీ యేసయ్య దగ్గరికి రారు, రిపెంట్ కారు, మారు మనసు పొందరు, దేవుని తట్టు తిరగరు. వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు కనబడవు. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లోకానుసారమైనటువంటి తప్పు పులుకున్నోళ్ళే. ఇక్కడ ఉన్న చాలామంది క్రైస్తవులు అట్లనే ఉన్నారు. ఏదైతే ఒప్పుకుంటారో మళ్ళీ అదే చేస్తుంటారు. ఎందుకు? యేసు దగ్గరికి రాలేదు ఆ తప్పు ఇంకా, గనుకనే మార్పు అనేది జరగలేదు. అలాంటి వాళ్ళు చాలామంది బోధకులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు, చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది పురాతన తాతల ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కుటుంబాలలో. ఈ లోక సంబంధంగా ఒప్పుకుంటారు, కానీ యేసయ్య దగ్గర కాదు వాళ్ళు ఒప్పుకునేది. సరి చేసుకోరు, మార్పు పొందరు. మరి అలాంటి వారి యొక్క జీవితము అభ్యంతరకరం, గత్యంతరమే. అందుకే కొంతమంది క్రైస్తవులు ఈ మధ్య సూసైడ్ చేసుకురట. గామె క్రైస్తవురాలే ఉండే ఊరేసుకున్నది అంటారు. ఓహో ఇస్కరియోతు యూదా మారు మనసు అనేది. గా పిల్లగాడు ఒక ఆయన ఉండే సూసైడ్ చేసుకున్నాడు, క్రైస్తవుడేనట. ఓహో ఇస్కరియోతు యూదా మారు మనసు అంటది. యేసు దగ్గరకు వచ్చిన మారు మనసు కాదు అది. అర్థమవుతున్నదా? పేతురు లాంటి మారు మనసు పొందేటోళ్ళు కావాలి దేవునికి. వీళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ, కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. యేసయ్య దగ్గర మనం అందరం కూడా మారు మనసు పొందుదాం. మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. అనుదినము అంతటా అందరూ మారు మనసు పొందాలి అన్నాడు యేసయ్య. పరలోక రాజ్యం వచ్చేవాళ్ళు మన జీవితంలో ఉన్నటువంటి ముడత, మచ్చ, డావు, కలంకం ఏమైనా ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుందాం. రండి, దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రార్థించుకుందాం, రండి ప్రార్థించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇరబరషడ దరిగిడా ఇటీర బాదరషుకు దిగుతా రబరంతరా ఇటీర బాదరషుకు దిగుతా ఇరబరంతరా ఇటీర బాదరషుకు దిగుతా రబడ దిగుడా ఇటీర బాదరషుకు దిగుతా రబరంతరా ఇటీర బాదరషుకు దిగుతా.